ఓం నమో వెంకటేశాయ. లోకరీతి దర్శన లోకసిద్ధి దర్శన గోవింద గోవింద. త్వయి భక్తి కృతా క్రియాపరా త్వయి శక్తి విధాన గోచరాపి త్వయి భక్తిరథో మతాపరాత్ మమ ముక్తి పథానుగామినీ చ అని త్యాగాపర యాగానుగ భోగావలి రాగాపహుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యాముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛంద శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమ విచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మ విభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మనుషులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి భావం నాది నాకు ఉపయోగపడాలి అనే భావం. నాది అనేది ఏముందో అది ప్రతిదీ నాకు బాగా ఉపయోగపడాలి, నాకు సుఖాన్ని చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశం ప్రతి మానవుల్లో ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఉంటుంది, కానీ మిగతా జీవుల గురించి మనం మాట్లాడుకోవటం అవసరం లేదు. మానవుడి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ భావాన్ని మార్చుకోగలిగిన సామర్థ్యం మానవుడికి మాత్రమే ఉంది కాబట్టి మాట్లాడుకోవాలి. అందులో నా ప్రాణాలు నాకు చిరకాలం పాటు ఉండి, ఈ దేహంలో ఈ ప్రాణాలు చిరకాలం చాలా సుదీర్ఘకాలం పాటు ఉండి నేనేదో ఉండి ఏదో సుఖాన్ని అనుభవించాలి అనే భావన. అలాగే ప్రాణాలు శరీరంలో ఉంటే సరిపోదు, ఈ శరీరానికి సంబంధించి ఎన్నెన్నో సంపదలు కావాలి అనేటువంటి ఉద్దేశం. అంతే మాత్రమే ఉంటే సరిపోదు, ఆ సంపదలని బాగా అనుభవించే తెలివితేటలు, సంపదలని వృద్ధి చేసేటువంటి బుద్ధి నాకు ఉండాలి అనేటువంటి అభిప్రాయం. ఇవన్నీ ఉన్నా సరే సరిపోదు, నా మాట చెల్లాలి అనేటువంటి అభిప్రాయం. నా ఆజ్ఞ ఎక్కడ పడితే అక్కడే చెల్లాలి, నేనేం చెప్తే అది జరగాలి అనేటువంటి అభిప్రాయం మానవుల్లో సమృద్ధిగా ఉంటుంది. పైకి చూసినప్పుడు ఈ నాలుగిట్లో ఏం తేడా ఉంది? బాగానే ఉంది కదా. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు, ఎవరి సంపదల్ని వాళ్ళు సృష్టించుకుంటారు, ఎవరి బుద్ధితో వాళ్ళు సుఖపడతారు, లేదా ఎవరైనా సరే తమ మాట చెల్లాలని అనుకుంటారు. ఇందులో లోపమేముంది అని అనిపించవచ్చు. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండేది అహం మమాభిమానాలు అనేటువంటిది మాత్రం ప్రధానంగా ఉంది. అహం నేను అనేటువంటి అభిమానం, మమ నాది అనేటువంటి అభిమానం. నేను అనే అభిమానం దేహంలో వస్తే ఆ దేహంలోంచి నా ప్రాణాలు కదలకూడదు. ఈ దేహానికి సంబంధించి సమస్త సంపదలు, సమస్త సౌకర్యాలు సమకూరాలి. ఈ దేహానికి సంబంధించిన సుఖాలను కలిగించడానికే, ఈ సంపదల్ని వృద్ధి చేయడానికే ఈ దేహంలో ఉండే బుద్ధి పనిచేయాలి. ఈ దేహంలో ఉండేటువంటి వాక్కు సరిగ్గా చెల్లాలి, ఈ దేహంతో ఉండే నా మాట చెల్లాలి అనేటువంటి భావనలు వస్తున్నాయి. కాబట్టి వీటికి మూలం అహం మమాభిమానాలు అయితే, ఆ అహం మమాభిమానాల వల్లనే అసలు అందుకోవలసినటువంటి శాశ్వత సుఖానికి మానవుడు దూరం అవుతున్నాడు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అహమ్మమాభిమానాలు, మనం అనుకున్న ప్రాణ, అర్థ, బుద్ధి, వాక్కుల మీద ఉండేటువంటి అభిమానాలు తొలగనిదే శాశ్వతమైన సుఖం అందదు అనే విషయం స్థిరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో వీటిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా పరమాత్మ మనకి మానవులందరికీ ఉపయోగించేటట్లుగా యజ్ఞ విధానాలు అనే వాటిని వేదాల్లో ప్రవేశపెట్టి అందరికీ ఉపదేశం చేశాడు. ఈ యజ్ఞం అనేదాన్ని అహమ్మమాభిమానాలను పోగొట్టుకోవటానికి, ఆ అహమ్మమాభిమానాలతో వచ్చినటువంటి ప్రాణార్థ బుద్ధి వాగ్ అభిమానాలను పోగొట్టుకోవటానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు అని ఆయన అనుకున్నాడు. దానికి తగ్గట్లుగానే యజ్ఞాలని మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడు. యజ్ఞాలని మొత్తాన్ని అలాగే డిజైన్ చేసి యజ్ఞాలని గనక సరిగ్గా బుద్ధితో శ్రద్ధగా ఆచరిస్తే ఈ అభిమానాలన్నీ పోయేటట్లుగానే వాటిని జాగ్రత్తగా చూశాడు. యజ్ఞం అంటే స్థూలంగా చూస్తే ఏంటంటే దేవతల యొక్క సంప్రీతి కోసం చేయవలసినటువంటి క్రియల తాలూకు సమాహారం. ఇంతే కదా యజ్ఞం అంటే. ఈ క్రియల తాలూకు సమాహారాన్ని ఏర్పరచటంలో ఆ క్రియ తాలూకు సమాహారం చాలా పెద్ద సమాహారంగా, చాలా ఎక్కువ స్థాయిలో క్రియలన్నిటినీ ఒక చోట పేర్చి ఉంచాడు. ఈ క్రియలన్నిటినీ ఒక్క వ్యక్తి ఏకకాలంలో చేయలేడు అనే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాడు. ఒక వ్యక్తితో యజ్ఞం ఎప్పుడూ నడవదు. ఒక వ్యక్తితో నడిచే యజ్ఞాన్ని యజ్ఞం అని పిలవం, వేరే పేరుతో పిలుస్తాము. యజ్ఞం అంటేనే 10 మంది రావాలి, లేదా 18 మంది రావాలి, ఇంతమంది రావాలి అనే లెక్క ఉంటుంది. ఈ యజ్ఞమైతే 4, ఈ యజ్ఞమైతే 18 మంది, 16 మంది అనేటువంటి లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఎక్కువ మంది కలిస్తేనే యజ్ఞం సాగుతుంది అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కువ మంది కలవాలి ఒక చోట. ఎక్కువ మంది కలిసి ఒక యజ్ఞాన్ని సాగించాలి అంటే వాళ్ళందరికీ ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ప్రయోజనం లేనిదే అందరూ కలిసి దిగలేరు కదా. అందుకని ఈ యజ్ఞాలను మళ్ళీ 2 రకాలుగా విభజించి 2 రకాలుగా డిజైన్ చేసి పెట్టాడు. ఎక్కువ మంది కలిస్తే అంతమందికి సమానమైన ఫలితం అందేట్లుగా కొన్ని యజ్ఞాలు, వాటిని విడిగా డిజైన్ చేసి పెట్టాడు. సత్రయాగాలు అంటారు అని చెప్పుకున్నాము, వాటిని విడిగా పెట్టాడు. ఇలా కాకుండా ఒకే వ్యక్తి ప్రధానంగా కర్తగా కూర్చుంటే యజమాన అని పిలవాలి. యజమాన అంటే యజ్ఞం చేస్తూ ఉన్నవాడు, యజ్ఞానికి పతి లేదా స్వామి, కర్త అని అర్థం. అలాంటి యజమానుడిగా ఒకడు కూర్చుని ఉంటే మిగతా వాళ్ళందరూ ఆయనకి సహాయం చేయటం అనేటువంటి విధానంలో డిజైన్ చేసి పెట్టారు. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు అతనికి సహాయం చేస్తారు? మనిషి అన్న తర్వాత పక్క మనిషికి ఎందుకంత సహాయం చేస్తాడు? ఏ కాలమైనా కావచ్చు, మహాకృతయుగమైనా కావచ్చు, సత్యకాలమైనా కావచ్చు, కలికాలమైనా కావచ్చు. ప్రయోజనం లేకపోతే ఎన్నిసార్లు జరుగుతుంది? జరగదు కదా. అందుకని సహాయం చేసినందుకు బదులుగా ఈ సహాయకులకి, లేదా ఈ సహాయకులకి ఋత్విక్కులు అనే పేరుంటే కనుక ఈ ఋత్విక్కులకి యజమాని ఏమైనా ఇవ్వాలి. యజమాని తనకు సహాయం చేసిన ఋత్విక్కులకి ఏమైనా ఇచ్చుకోవాలి అని అందులో పెట్టాడు. ఆ ఇచ్చుకునే దానికే దక్షిణ అని పేరు. దక్షిణ అంటే మనం వేరే రకంగా చూస్తున్నాం, కానీ ఆ దక్షిణ అనే దాని విలువ చాలా పెద్దది. నేను ఒక పని చేద్దామని కూర్చున్నప్పుడు నేనేదో నా ప్రయోజనం కోసం, నా స్వర్గం కోసమో, నా ఫలితం కోసమో నేను ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో సహాయం చేసేటువంటి నలుగురికి, అందులోనూ విహితంగా తప్పనిసరిగా వచ్చేటువంటి నలుగురికి లేదా 18 మందికి ఏ లాభము లేకుండా వాళ్ళతో సహాయం నేను తీసుకుంటే నాకేం ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా కాస్తంత ముట్ట చెప్పి, ఆ ముట్ట చెప్పిన దాంతో వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళ ద్వారా నేను సహాయాన్ని పొంది నేను అందుకోవలసిన ఫలితాన్ని అందుకోవటం అనేటువంటి ఉత్తమమైన విధానం ఇందులో ఉంది. లేకపోతే రుణపడిపోయే ప్రమాదం ఉంది కదా. రుణపడిపోవటం మొదలైతే అది ఎప్పటికీ తేలదు. అలాంటి రుణాలతో సంబంధం లేకుండా సహాయం చేసిన వాళ్ళకి ముట్ట చెప్పే విధానం. అయితే ముట్ట చెప్పడం అనేది దేన్ని ముట్ట చెప్పాలి అంటే, నిజానికి యజ్ఞ విధానంలో జాగ్రత్తగా చూస్తే ముట్ట చెప్పటం అంటే తనకున్న ఇంద్రియాలని, ప్రాణాలని ముట్ట చెప్పాలి అనే ఉంది. అధ్వర్యో ప్రాణంతే దదామి. అధ్వర్యుడు అనేటువంటి ఋత్విక్కుకి ప్రాణాన్ని దక్షిణగా ఇచ్చేసేయాలి. హోత అనేటువంటి ఋత్విక్కుకి ఫలానా ఇంద్రియం దక్షిణగా ఇచ్చేయాలి. లేదా మిగతా ఋత్విక్కులకి ఈ అంగాల్ని దక్షిణగా ఇచ్చేయాలి.
తన శరీరంలో ఉండేటువంటి భాగాలు, తన ఇంద్రియాలు, తన ప్రాణాలు వీటన్నిటినీ దక్షిణగా ఇచ్చేసేయాలి. ఇచ్చేసేసి, అయ్యా నేను నా శరీరం మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లుగా చేసి మీకు ఇచ్చేసేస్తున్నాను, మీరు నాకు సహాయం చేయండి. సహాయం చేస్తే నేనేదో స్వర్గాన్నో లేదా పై ఫలితాన్నో ఇంకా ఉత్తమమైన ఫలితాన్నో పొందగలుగుతాను, ఈ యజ్ఞ ఫలాన్ని నేను పొందగలుగుతాను అని చెప్పుకోవాలి. ఇలా గనక చెప్పుకున్నట్లయితే, అయ్యో యజమాని అనేవాడు పాపం తన ప్రాణాలనే మనకు సమర్పించేసుకుంటున్నాడు, ప్రాణాలు ఒడ్డి ఈ యజ్ఞం చేస్తున్నాడు, మనం కూడా సహాయం చేద్దాము అని అనుకుని వాళ్ళు సహాయం చేస్తారు. అయితే ఇది కూడా చల్లదనుకున్నాం కదా, ఈ ప్రాణాలు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఈయన చెవులు, ఈయన ముక్కులు, ఈయన అంగాలు, మిగతా ఋత్వికులు ఏం చేసుకుంటారు, ఏం చేసుకోలేరు కదా. అందుకని ఆ ప్రాణాలని తిరిగి పొందేందుకు వీలుగా, అధ్వర్యుడికి ఇచ్చిన ప్రాణాలని మళ్ళీ తిరిగి తాను పొందేందుకు వీలుగా అధ్వర్యుడికి ఎంతో ఇంత ఆవులనో గోవులనో లేకపోతే ధనమనో ఏదో దక్షిణగా ఇచ్చి, ఆ దక్షిణతో తన ప్రాణాలని తిరిగి మళ్ళీ తాను కొనుక్కోవటం లేదా తిరిగి మళ్ళీ తాను పొందటం అనేటువంటి విధానాన్ని పెట్టారు. ప్రాణాల తర్వాత ఏమొచ్చింది, తాను సంపాదించుకున్నటువంటి అర్థాలు వచ్చినాయి. ప్రాణాలు దక్షిణగా ఇచ్చేశాడు. ప్రాణాలు దక్షిణగా ఇస్తే వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి ప్రాణాలని తిరిగి పొందటానికి తనకుండే సంపదలని వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే ప్రాణాలని అలాగే తనకుండే సంపదలని రెండిటినీ వడ్డీ యజ్ఞాలు చేయటం అనేటువంటి అలవాటుని తాను చేసుకుంటున్నాడు. ఈ ప్రాణాలు ఇవ్వటం అనే సంగతి వచ్చినా, తనకున్న డబ్బు ఇవ్వటం అనేటువంటి సంగతి వచ్చినా సరే, తనది ఇవ్వటం, తనది వదులుకుని పక్క వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి అభిప్రాయం, దాని మీద తను స్వత్వాన్ని వదులుకునేటువంటి అలవాటు చేసుకుంటున్నట్లే కదా, కొత్త అలవాటు చేసుకుంటున్నట్లే కదా. అంతవరకు తాను పెంచుకున్నటువంటి స్వత్వాన్ని, ఇది నాది, ఇది ఖచ్చితంగా నాదే, ఇది నాకు కావాలి, ఇవి నా ప్రాణాలు, ఇది నా సొమ్ము అనేటువంటి అలవాటు నుంచి ఒక్క అడుగు బయటికి వేస్తున్నట్లే కదా. కాబట్టి వాటి మీద ఉండేటువంటి మమతాభిమానాన్ని తగ్గించుకోవటానికి చిన్న అవకాశం దీని ద్వారా దొరికినట్లు. అదేవిధంగా యజ్ఞం అంటే ప్రతి క్షణము పైన ఏం జరగబోతోంది అనేటువంటి ఆలోచన సాగుతూనే ఉండాలి. యజ్ఞ నియమాల్లోనే ప్రధానమైనటువంటి నియమం ఇది. ఆ చతుర్థాత్ కర్మాణి సమీక్షేత ఇదం కర్వాణి ఇది అని యజ్ఞ నియమం. ఈ పని ఇక్కడ చేస్తుంటే ఇక్కడి నుంచి 1, 2, 3, 4 నాలుగో పని ఏమొస్తుంది, ఆ నాలుగో పనికి ఎలా సిద్ధంగా ఉండాలి, అక్కడ అగ్నిహోత్రం ఎలా వెలగాలి, ఇక్కడ ఫలానా ప్రదేశంలో పరిశుద్ధంగా ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండాలి. ప్రకృతానికి ఇబ్బంది లేకుండా పైన రాబోయేటువంటి 4 పనుల గురించి ఆలోచిస్తూనే ఉండాలి. అలా ఆలోచిస్తేనే యజ్ఞం అనేది సాగుతుంది, లేకపోతే సాగదు అని ఆ వాక్యం ఉంది. కాబట్టి తనకున్న బుద్ధిని ఎప్పుడు అటు పెడదామా, ఇటు పెడదామా, పెట్టుబడులు పెడదామా, లేకపోతే పక్కవాడిని తొక్కేద్దామా, నలిపేద్దామా, వాడి మీద ఇలా కసి తీర్చుకుందామా, అలా చేద్దామా అనేటువంటి ఆలోచనల నుంచి బయటికి లాగి ఈ యజ్ఞము, యజ్ఞక్రతువు, యజ్ఞంలో ఉండేటువంటి అంశాలు వీటి మీద పెట్టేందుకు అవకాశం లభించినట్లే కదా. అలాగే యజ్ఞంలో ప్రధానమైన నియమాల్లో మౌనం నియమం అని అనుకున్నాము. వాగ్యత ఆసత అని వాళ్ళు చెప్తే నోరు మూసి కూర్చోవలసిందే. ఎంతసేపు నోరు మూసుకోమంటే ఎంతసేపు నోరు మూసి కూర్చోవాలి. మిగతా సమయాల్లో కూడా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అనే నియమం ఉంది. అయితే ఈ నియమం యజ్ఞంలో వచ్చేటువంటి మంత్రాలకు వర్తించదు, యజ్ఞంలో చెప్పవలసినటువంటి మాటలకి మిగతా మాటలకి వర్తించదు. యజ్ఞానికి సంబంధించిన మాటలు మాట్లాడడం, అలాగే యజ్ఞంలో వచ్చేటువంటి మంత్రాలను మాత్రమే చదవటం అనే నియమం వాక్కు గనక ఏర్పడితే, వాక్కు మిగతా విషయాల మీద పోకుండా యజ్ఞం మీదే నిలబడటం. ఎప్పుడు చూసినా సరే ఆ మాటలు మాట్లాడి, ఈ మాటలు మాట్లాడి, గాసిప్స్ మాట్లాడి, లేకపోతే వాడి మీద చాడీలు చెప్పి, వీడి మీద చాడీలు చెప్పి, మనకు కావాల్సినవేవో పక్క వాళ్ళకి చెప్పుకుని, పక్క వాళ్ళకి చెప్పమని ఇంకోటికి చెప్పి అనేటువంటి విధానం నుంచి, ఎప్పుడు మాటలతో చేసే ఈ వ్యవహారాల నుంచి బయటపడేందుకు అవకాశం దొరికినట్లే కదా. ఈ రకంగా చూస్తే ఈ వాక్కు మీద ఉండేటువంటి అభిమానం లేదా వాక్కు మీద ఉండేటువంటి దురభిమానం పోవటానికి యజ్ఞం అనేది చక్కగా ఉపయోగిస్తుంది. ప్రాణాలు, సంపదలు, బుద్ధి, వాక్కులు ఈ 4 మీద ఉండేటువంటి దురభిమానాన్ని తొలగించుకోవటానికి యజ్ఞం అనేది చక్కగా ఉపయోగిస్తుంది. అసలు వీటి కోసమే యజ్ఞాలను ప్రారంభించినట్లు.
ఈ అభిమానాలను తొలగించుకోవటం కోసమే, వీటి ద్వారా అహం మమాభిమానాలని తొలగించుకోవటం కోసమే యజ్ఞ విధానాలను ఏర్పాటు చేసినట్లు. అందుకనే ఈ యజ్ఞ విధానాలు ఇంత గొప్పవిగా ఉన్నప్పటికీ 22వ అధ్యాయంలో తన తోటి గోపాలకులతో శ్రీకృష్ణుడు అన్నమాట, ఏతావజ్జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిషు ప్రాణైరర్థైర్ధియా వాచ శ్రేయ ఏ వాచరేత్ సదా అనే మాట. జన్మ సాఫల్యం అంటే ఏంటి? తనకున్న ప్రాణాలని లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, తన సంపదలు తనవి కావని అనుకుని అవసరమైతే పక్క వాళ్ళకి ఇచ్చేసేసి, తన బుద్ధిని తన కోసం వాడుకోవటం అనే దాన్ని తగ్గించేసి లేదా పూర్తిగా తీసేసి, తన మాటలు తన కోసమే ఉపయోగపడాలి అనే నియమాలని కూడా కాదనుకుని పక్క వాళ్ళకి ఉపకారం చేయటం, లేదా దాన్ని మమ అనే స్థాయి నుంచి తెగ్గొట్టి బయటికి తీసుకెళ్ళటం అనేది నిజానికి శ్రేయస్సు అని చెప్పాడు. వేదంలో చేసిన యజ్ఞాల కంటే శ్రేయ ఏవాచరేత్ సదా అనేది గొప్పది ఎలా అయిపోతుంది? ఆయన చెప్పినా మాత్రం గొప్పది ఎలా అయిపోతుంది? ఒకవేళ గొప్పది అయిపోతే ఇదా గొప్పది అదా గొప్పది అనేటువంటి యత్ శ్రేయ ఏతయోరేతత్ తన్మే బ్రూహి సునిశ్చితం అనేటువంటి సందేహం మనకి రాదు. కాబట్టి రెండూ వేరువేరు కాదు, రెండూ ఒకటే. యజ్ఞాలను ఉపదేశం చేసిన, లేదా ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా అని చెప్పినా, ముందు జాగ్రత్తగా చెప్పుకున్నా, ఏం చేసినా సరే ఉన్నదిదే, పోవలసింది అహం మమాభిమానాలు. అవి పోవటానికి ఈ మమాభిమానం ముందుంది కాబట్టి ఈ మమాభిమానం ఎక్కడెక్కడుందో చూసి అక్కడక్కడ ఉండేటువంటి మమాభిమానాన్ని పోగొట్టుకునేందుకు ఈ చేయవలసినటువంటి విధానాలు, వీటి మీదే దృష్టి పెట్టాలి. యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, పుణ్యకార్యాలు చేసేవాళ్ళు, పూజలు, వ్రతాలు, నోములు ఏం చేసినా సరే అందులో దానాలు తప్పనిసరిగా ఉంటున్నాయి అని గమనించుకుని, అందులో నియమాలు తప్పనిసరిగా ఉంటున్నాయని గమనించుకుని మౌనంగా ఉండటం, ఏదో సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలి, నక్షత్రాలకు అనిపించేంత వరకు మౌనంగా ఉండాలి, ఇలాంటి నియమాలు వచ్చినప్పటికల్లా ఈ ప్రాణైరర్థైర్ధియా వాచ అనే అంశాల మీద, వీటి మీద, ఈ అంశాల మీద మమాభిమానం తొలగిపోవటానికి ఇది ఒక సాధనంగా ఉంటోంది అని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించడం, ఆ యజ్ఞయాగాది క్రియలను ఆచరించడం అనేది ఉత్తమమైన విధానం. ఈ ఉత్తమమైన విధానాన్ని ఆచరించవలసినటువంటి బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు ఎవరు? వీరు అంటే సత్రయాగం, ఆంగిరస సత్రయాగం చేస్తున్నటువంటి బ్రహ్మవేత్తలైనటువంటి బ్రాహ్మణులు ఈ యాగాల్లో ఈ విధానాలని పట్టించుకోలేక, ఈ విధానాలని గమనించుకోలేక మొత్తం వేదాలన్నీ చూశారు, అందులో ఉండేటువంటి క్రియలన్నీ చూశారు, అందులో ఉత్తమోత్తమైనటువంటి క్రియ ఈ సత్రయాగం అనే విషయాన్ని కనిపెట్టి అందులోకి దిగారు, ఒక కట్టుగా దిగారు. సామాన్యంగా మానవులు ఎవరు పరస్పరం కలవటం కష్టం, అలాంటిది కలిసి ఏకాభిప్రాయంతో చక్కగా పనిచేసుకుంటున్నారు. అన్నీ బాగున్నాయి కదా. అన్నీ బాగున్నప్పుడు, ఇంత బాగా తెలివిగా ఇంత గొప్ప పని చేస్తున్నప్పుడు ఇంత చిన్న అంశాన్ని ఎలా మిస్ అయ్యారు? ఇంత ప్రధానమైన అంశాన్ని ఎలా వదులుకున్నారు? ఈ ప్రాణైరర్థైర్ధియా వాచ అనే అంశాన్ని ఎలా వదులుకున్నారు అనే మాట లేకపోతే, అంటే వదులుకోలేదు అని అనుకుంటే, చిన్న గోపపాలకులు వెళ్ళి మాకు అన్నం పెట్టండి, మాకు ఆకలేస్తోంది అని చెప్తే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఎందుకు సందేహించారు? పోనీ ఆ విషయం ఎలా ఉంచినా, మా వెనకాల పరమాత్మ ఉన్నాడు, ఆయన మమ్మల్ని పంపించాడు, ఆయన మాకు ఈ మాటలు చెప్పి మరీ పంపించాడు, 2 మాటలు చెప్పి మరీ పంపించాడు, మీరు మాకు అన్నం పెట్టవలసిందే అని అన్న తర్వాత కూడా ఎందుకు సందేహించారు అంటే, వాళ్ళు వీళ్ళకి గోపపాలకులకు ఏమైనా అన్నం పెట్టేస్తే, వీళ్ళకి అన్నం ఇచ్చి పంపించేసేస్తే యజ్ఞానికి ఏమైనా లోపం జరుగుతుందేమో అని భయపడ్డారు. యజ్ఞానికి లోపం జరుగుతుందేమో, ఈ ద్రవ్యమంతా కూడా ఆ దేవతకి సంబంధించిన ద్రవ్యం అని అనుకున్నాం కదా, దేవతకి సంబంధించిన ద్రవ్యాన్ని దేవతకు కాకుండా, దేవదూతలైన ఋత్విక్కులకు కాకుండా మరొక వ్యక్తికి పంపించేస్తే ఈ యజ్ఞమైనా చెడుతుందేమో, యజ్ఞం చెడితే మన స్వర్గాన్ని దూరం అవుతుందేమో, మనకేమైనా స్వర్గం దూరం అయిపోతుందేమో, అలా దూరం అయిపోతే మనం ఇంత కష్టపడి ప్రయోజనం ఉండదు అనే ఆలోచన వాళ్ళు చేశారు. వాళ్ళు క్షుద్రాశాహ భూరి కర్మాణ. ఆశేమో చిన్న స్వర్గం మీద, ఆశేమో
వేరుశనగ పప్పు మీద పొట్టులాగా ఉండే స్వర్గం మీద చేసేదేమో అబ్బో మహా పెద్ద వ్యవసాయం. ఎవరైనా వేరుశనగ పొట్టు కోసం వ్యవసాయం చేయరు కదా, పొట్టు కోసం ఎవరు చేయరు కదా, పప్పు కోసం వ్యవసాయం చేస్తారు. కానీ వీళ్ళు పొట్టు కోసం వ్యవసాయం చేస్తున్నారు. క్షుద్రాశాః భూరి కర్మాణః. మొత్తం వేదమంతా కూడా జల్లెడ పట్టేసిన వాళ్ళు ఇంత చిన్న విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. బాలిశాః వృద్ధమానినః. మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నారు కదా, మాకు చాలా అనుభవం ఉందనుకుంటున్నారు కదా, కానీ చిన్నపిల్లల్లాగా ఉన్నారు. చిన్న విషయాలు తెలియటం లేదు, చిన్నపిల్లలకి తెలియవు కదా, అలాగే వీళ్ళు కూడా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసే యజ్ఞం, వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం వీళ్ళకి ఎంత ఫలితాన్ని ఇస్తోంది, వీళ్ళ అభిప్రాయం ఏంటి, అభిప్రాయం ప్రకారం వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, వాళ్ళకి ఇచ్చే ఫలితం ఎంత, వాళ్ళకు వచ్చే ఫలితం ఎంత, అసలు ఇదంతా చూస్తుంటే నవ్వొస్తోంది కదా అని పరమాత్మ నవ్వుకున్నాడు. అందుకనే మాకు అన్నం పెట్టలేదండి వాళ్ళు అని అంటే, తదుపాకరణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర. ఫలితం ఇవ్వవలసిన వాటిని నేనేనయ్యా, మీరేదో చెప్పారు అన్నం పెట్టలేదని, రేపు నేను ఫలితం ఇవ్వాలి. పాపం పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు కష్టపడుతున్నారు, చాలా కష్టపడి యాగం చేస్తున్నారు, ఫలితమేమో వేరుశనగ పొట్టు లాంటి ఫలితం వస్తుంది, దానికి కారణం నేనే అవుతున్నాను, నేనే జగదీశ్వరుణ్ణి, నేనే ఫలితం ఇవ్వాలి, కాబట్టి ఇలా అవుతోందే అని ఆయనే నవ్వాడు. ప్రహస్య నవ్వి పోన్లే ఇంత వ్యవహారం మీకు చెప్పలేను, చెప్పినా సరే అర్థమవ్వదు, బోర్ కొడుతుంది, ఏదో చెప్పిన మాటే చెప్పినట్టు ఉంటుంది, మాటల్ని అలా గొలుసు కట్టలాగా కట్టినట్టు ఉంటుంది, కాబట్టి మీకు చెప్పలేను, మీరు లౌకిక రీతిలో అర్థం చేసుకోండి దీన్ని. ఎప్పుడైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పని సాధించుకురావాలే తప్ప వెంటనే వాళ్ళు కాదన్నారు అని చెప్పి పరిగెత్తుకుని వచ్చేసేయకూడదు, అక్కడే ఉండి పని సాగించుకునే విధానం వెతుక్కురావాలి. అలాగే ఒకవేళ కనుక మనం ఏవైనా అడగటానికి వెళ్ళినప్పుడు, అడగటానికి వెళితే వాళ్ళు మనల్ని చీకొట్టే అవకాశం కూడా ఉంది, కాదనే అవకాశం కాదు, చీకొట్టే అవకాశం కూడా ఉంది. ఆ చీకొట్టే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళు చీకొట్టినా సరే మనం ఏం బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే అడగటానికి వెళ్ళాలి అనేటువంటి లౌకిక న్యాయాలనే చెబుతూ, వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం. లోక వ్యవహారం ప్రకారం గోపబాలకులకి చెప్తూ, అసలు యజ్ఞ విధానం మొత్తం వీళ్ళకి అర్థం కాలేదే అని లోపల నవ్వుకుంటూ పైన చెప్పవలసినటువంటి మాటల్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అని శ్రీశుకుల వారు 13వ శ్లోకంలో, ఈ 23వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో చెప్తున్నారు. తదుపాకరణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం అని. ఏమని చెప్పాడు? మాం జ్ఞాపయత పత్నీభ్య ససంకర్షణమాగతం దాస్యంతి కామమన్నం వహ స్నిగ్ధా మై యూషితా ధియా అని చెప్పాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి? ఏ యజ్ఞం దగ్గర నుంచి తిరుగుటపాలో వచ్చారో మీరు ఆ యజ్ఞం దగ్గరికే వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తామండి, వాళ్ళేమో వద్దన్నారు కదా, వాళ్ళేం మాట్లాడట్లేదు, నోరు మూసు కూర్చున్నారు పెద్దవాళ్ళు, వాళ్ళని ఎదిరించలేము, ఏమీ అనలేము, వెళ్ళి ఏం చేస్తాం? మాం జ్ఞాపయత పత్నీభ్య. అక్కడ యజమాన పత్నులు ఉంటారు. సత్రయాగం కదా, సత్రయాగంలో అందరూ యజమానులే కదా, అందరికీ పత్నులు అక్కడ ఉండాలి. ఋత్విక్కుల పత్నులు యజ్ఞంలో ఉండాలి అని నియమం లేదు, కానీ యజమానుల పత్నులు అక్కడే ఉండాలి. పత్నీశాల అని వాళ్ళకు ఉంటుంది, ఆ పత్నీశాలలోనే ఉండాలి. కాబట్టి ఆ పత్నీశాల దగ్గరికి వెళ్ళి మాం జ్ఞాపయత పత్నీభ్య, ఆ యజమాన పత్నులకి నేను వచ్చాను అనే సంగతి చెప్పండి. ససంకర్షణమాగతం, మా అన్నగారు బలరాముడు ఉన్నాడు సంకర్షణుడు, ఆయనతో సహా కలిసి నేను దగ్గరలో ఉన్నానని చెప్పండి. మాం జ్ఞాపయత పత్నీభ్య ససంకర్షణమాగతం చెప్తే ఏమవుతుంది? ఏమంటే దాస్యంతి కామమన్నం వహ, మీరు నేను పంపించానని చెప్పి మాకు అన్నం పెట్టండి, ఈరోజు మేము సద్దినాలు తెచ్చుకోలేకపోయాము, వేరు కారణాల వల్ల, చాలా ప్రధానమైన కారణం వల్ల తెచ్చుకోలేకపోయాము అని చెప్పండి. చెప్తే వాళ్ళు మీకు అన్నం పెడతారు. ఎందుకు పెడతారండి? భర్తలు పెట్టమన్నారు కదా, భార్యలు మాత్రం పెడతామంటారా? పెట్టమనే కదా అంటారు అంటే కాదు, స్నిగ్ధాః, వాళ్ళు నా మీద చాలా స్నేహంగా ఉన్నారు. అదిలా ఉంటారండి. భర్తలేమో మీరు వచ్చారన్నా పట్టించుకోలేదు, మీ పేరు చెప్పినా సరే పొమ్మన్నారు, అలాంటిది భార్యలు మాత్రం మీ మీద స్నేహంగా ఉంటారు అంటే ఎలా నమ్ముతామండి? అంటే కాదు, స్నిగ్ధామయి ఉషితాధియ, నా గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచనల్లో నేనే ఉన్నాను. ఎలా ఉన్నాను అనే సంగతి పైన తెలుస్తుంది, వాళ్ళ ఆలోచనల్లోకి నేను ఎలా ప్రవేశించాను అనే మాట తర్వాత తెలుస్తుంది. కానీ
వాళ్ళ ఆలోచనలలో నేనే ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఆలోచనలతో నన్ను చేరిపోయారు, లేదా నన్ను వాళ్ళ ఆలోచనలలోకి చేర్చుకున్నారు. కాబట్టి నా మీద చాలా స్నేహంగా ఉన్నారు వాళ్ళు, నేనంటే చాలా భక్తిగా ఉన్నారు. మీరు వెళ్ళి నా పేరు చెప్పి అడిగితే ఠకీమని ఇస్తారు, ఏం భయం లేదు, వెళ్ళిరండి అని చెప్పాడు. మాం జ్ఞాపయత పత్నీభ్య ససంకర్షణమాగతం దాస్యంతి కామవన్నం వహ స్నిగ్ధామయ్యుషితా ధియా అని చెప్పాడు. దాంతో గోపబాలకులు ఎక్కువ మాట్లాడకుండా పరిగెత్తకుండా మళ్ళీ యజ్ఞం దగ్గరికి వెళ్ళారు. ఈసారి భర్తలకి కనిపించకుండా దాక్కుని పత్నీశాల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గత్వాథ పత్నీశాలాయాం దృష్ట్వా సీనా స్వలంకృతా నత్వా ద్విజ సతీర్గోపా ప్రశ్రితా ఇదమబ్రువన్. గత్వా అక్కడికి వెళ్ళారు. అథ పత్నీశాలాయాం ఏం మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళిపోయి పత్నీశాల ఎక్కడుందో వెతుక్కుని పత్నీశాల దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ వాళ్ళకి యజమాన పత్నులు కనిపించారు. వాళ్ళని చూశారు వీళ్ళు. దృష్ట్వా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆసీనాహ కూర్చునున్నారు, స్వలంకృతాహ చక్కగా అలంకరించుకుని కూర్చునున్నారు. యజ్ఞ నియమాల్లో యజమానుడికి చాలా కఠోరమైన నియమాలు ఉంటాయి. ఒంటి మీద ఏ అలంకారము ఉండకూడదు, ఇలాంటి నియమాలు చాలా గట్టిగా ఉంటాయి. కానీ పత్నులకు మాత్రం ఆ నియమాలు ఏముండవు. పత్ని సామాన్యంగా వచ్చేటువంటి అలంకారాలు అవన్నీ సాధారణమైన అలంకారాలన్నీ తప్పనిసరిగా వస్తాయి. వీళ్ళు చక్కగా ముత్తైదువులందరూ అలంకరించుకుని చక్కగా కూర్చుని ఉన్నారు. మామూలుగా పత్నీశాలలో అయితే ఒకే పత్ని కనిపిస్తుంది, యజమాన పత్ని. ఇక్కడ మాత్రం 18 మంది పైగా యజమాన పత్నులు ఒకచోట కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తే ఈ గోపబాలకులకే గౌరవం కలిగితే వాళ్ళు నత్వా ద్విజసతీహి ఆ బ్రాహ్మణ పత్నులందరికీ దండాలు విడివిడిగా పేరున పెట్టారు. ఒక్కొక్కరికి దండాలు పెట్టారు. పెట్టి గోపాలకులు ప్రశ్రితాహ వినయంగా మళ్ళీ చేతులు జోడించి ఇదమబ్రువన్ వాళ్ళతో ఒక మాట అన్నారు. గత్వాథ పత్నీశాలాయాం దృష్ట్వా సీనా స్వలంకృతా నత్వా ద్విజ సతీర్గోపా ప్రశ్రితా ఇదమబ్రువన్. ఏమన్నారు? నమోవో విప్రపత్నీభ్య నిబోధత వచాంసినః ఇతో విదూరే చరత కృష్ణేనే హేషితా వయం అని మొదలుపెట్టారు. నమోవో విప్రపత్నీభ్య, మీరందరూ యజమానులకి పత్నులు, అందులోనూ విద్యావంతులైనటువంటి యజమానులకు పత్నులు, మీ అందరికీ నమస్కారం అమ్మా అని దండం పెట్టారు. నిబోధత వచాంసినః, ఏదో ఆవులు కాచుకునే గోపబాలకులు వచ్చారు, వీళ్ళతో మనం మాట్లాడేది ఏమిటి అని అనుకోవద్దమ్మా, మేము చెప్పిన మాటలు 2 మాటలు చెప్తాం వినండి. నిబోధత వచాంసినః, మేము చెప్పే మాటలు పెద్దగా ఏం లేవు. ఇతో విదూరే చరత కృష్ణేన ఇహ ఇషితా వయం. మొదటి మాట ఇంతే, మమ్మల్ని కృష్ణుడు పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాము. కృష్ణుడు ఎక్కడో బృందావనంలో కదా ఆవుల్ని కాచుకుంటూ ఉంటాడు అని అనుకోవద్దు. ఈరోజు బృందావనం దాటి కొంచెం పైకి వచ్చేసేసాడు. ఇతహ అవిదూరే చరత, ఇక్కడికి పెద్ద దూరంలో ఏమీ లేడు. ఈరోజు ఆవుల్ని కాచుకుంటూ చాలా దూరం వచ్చాము. ఇక్కడికి దూరం కాదది, ఆ ప్రాంతము. ఆ దూరం కాని ప్రాంతంలో శ్రీకృష్ణుడు సంచరిస్తున్నాడు. సంచరిస్తున్నటువంటి కృష్ణుడు మమ్మల్ని పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాము. నమోవో విప్రపత్నేభ్యో నిబోధత వచాంసినః ఇతో విదూరే చరత కృష్ణేన ఇహ ఇషితా వయం. గాశ్చారయన్ స గోపాలైః సరామో దూరమాగతః బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతాం. ఇదే రెండో మాట. గాశ్చారయన్ స గోపాలైః, గోపాలకులం మేమందరము ఉన్నాము, మాతో కలిసి ఆవుల్ని కాస్తూ ఆవుల్ని మేసేట్టుగా చేస్తూ ఆవుల్ని మేపుతూ సరామః బలరాముడితో కలిసినటువంటి శ్రీకృష్ణుడు దూరమాగతః చాలా దూరం వచ్చేశాడు. ఆకలిగా ఉన్నాడు. బుభుక్షితస్య తస్య అన్నం ప్రదీయతాం, ఆయనకి అన్నం పంపించండి, ఆయనకి అన్నం పెట్టండి. అయితే ఆయన ఒక్కడే ఎప్పుడు తినడు. సానుగస్య, మేమందరం చాలామంది ఉన్నాము, సానుగస్య ప్రదీయతాం, బలరాముడు ఉన్నాడు, మేమందరం ఉన్నాము, మా అందరికీ కలిపి మీరు అన్నాలు పెట్టండి. ఇది మా రెండో మాట. ఈ 2 మాటలు చెప్పడానికి వచ్చాము, 2 మాటలు వినండి. గాశ్చారయన్ సగోపాలైః సరామో దూరమాగతః బుభుక్షితస్య తస్య అన్నం సానుగస్య ప్రదీయతాం. ఈ 2 మాటలు వినంగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే, శ్రుత్వాచ్యుతం ఉపాయాతం
నిత్యం తద్దర్శనోత్సుకా తత్కథాక్షిప్త మనస బభూవుర్జాత సంభ్రమా. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే ఉన్న ఆసనాల నుంచి అందరూ దిగ్గున లేచి హడావిడి పడిపోయి చేతులు కాళ్ళు ఆడక ఒకళ్ళ చేతులు కాళ్ళు ఒకళ్ళు కొట్టేసుకుని చాలా గందరగోళం చేసి పెట్టారు. శ్రుత్వ విన్నారో లేదో, ఏమని విన్నారు? అచ్యుతం ఉపాయాతం, అచ్యుతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు దగ్గర ఎక్కడో ఉన్నాడు. యజ్ఞశాలకి రాలేదు, పత్నిశాలకైతే అస్సలు రాలేదు, ఈ దగ్గరగా ఏమీ లేడు, ఎక్కడో దీనికి దగ్గరగా ఉండేటువంటి సంచరిస్తున్నాడు అని వినంగానే హడావిడి పడి ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కేసుకున్నారు. ఎందుకంటే నిత్యం తద్దర్శనోత్సుకా, అసలు రోజు వాళ్ళు శ్రీకృష్ణుడిని చూడాలి, శ్రీకృష్ణుడిని చూడాలి, శ్రీకృష్ణుడిని చూడాలి అని ఒకటే తపన పడుతున్నారు. ఆ తపనలో ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్నాడు అనే వార్త తెలియంగానే అసలు పట్టించుకోకుండా లేచి ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తక్కేస్తున్నారు. చేస్తున్న పనులు ఏం లేవు, హడావిడి, ఏదో లోపల మనసులో సంభ్రమం, ఆ సంభ్రమంతో కాళ్ళు తొక్కేసుకుంటున్నారు. వీళ్ళు అసలు తద్దర్శనోత్సుకా కథం జాతా, వీళ్ళు తద్దర్శనోత్సుకులుగా ఎలా మారారు అంటే తత్కథాక్షిప్త మనస, ఆ శ్రీకృష్ణుని గురించే కథలుగా వింటూనే ఉన్నారు. ఆ వినగా 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 వీళ్ళకే తెలియకుండా మనసంతా శ్రీకృష్ణుడే నిండిపోయాడు. మనసంతా శ్రీకృష్ణుడు నిండిపోయేసరికి ఆ శ్రీకృష్ణుడి మాటల్లో చెప్పాలంటే మయ్యుషితా ధియా, తమ బుద్ధితో శ్రీకృష్ణుడిలో నివాసం ఉండటం అనేది మొదలుపెట్టారు, లేదా తమ బుద్ధిలో శ్రీకృష్ణుడిని నివాసం ఉంచుకోవటం అనేదాకా వచ్చేశారు. కాబట్టి శ్రీకృష్ణుడే వాళ్ళ మనసుల్లో ఎప్పుడూ ఉంటూ ఉండగా, దానికి తగ్గ శబ్దాలు వాళ్ళు వింటూ ఉండగా ఎప్పటికైనా ఒక్కసారి ఆ శ్రీకృష్ణుడిని చూడాలి, ఒక్కసారైనా సరే ఆయన దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆశ వాళ్ళలో నిరంతరం ప్రబలిపోతోంది. ఆ ప్రబలుతున్నటువంటి ఆశకి ఒక కిరణం లాంటిది ఒకటి కనిపించింది. ఏంటంటే దగ్గరలోనే ఉన్నాడు, చూడవచ్చు అనేటువంటి కిరణం కనిపించింది. దాంతో జాత సంభ్రమ బభూవు, సంభ్రమంలో ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కేసుకున్నారు. శ్రుత్వాచ్యుతముపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకా తత్కథాక్షిప్త మనస బభూవృజ్జాత సంభ్రమ. కొంతసేపటికి హడావిడి తగ్గించుకుని హుసేను అది తీసుకో, హుసేను ఇది తీసుకో అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనై అభిసస్రు ప్రియం సర్వా సముద్రమివ నిమ్నగా. చతుర్విధం, వీళ్ళు ఒక్క అన్నమే అడిగారు. అన్నం పెట్టండి అన్నారు, పట్టెడు అన్నం పెట్టండి అని అడుగుతారు కదా, అలా అన్నం పెట్టండి అన్నారు. వాళ్ళేమో ఏదో భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ అని మొత్తం 4 రకాలుగా ఉండే అన్నాలని తీసుకుని బయలుదేరారు. భక్ష్యం కొంచెం కొరకటానికి వీలుగా ఉండేది, భోజ్యం నమిలి తినటానికి వీలుగా ఉండేది, లేహ్యం అంటే కాస్త నాలుగుకి రాచుకోవడానికి వీలుగా ఉండేది, పానీయం తాగడానికి వీలుగా ఉండేది, మనం నిత్యం వంటల్లో వాడుకునేటువంటి పదార్థాలు, వీటన్నిటినీ తీసుకుని చతుర్విధం అన్నమాదాయ, అందులోనూ ఈ 4 అంటే 4 అని కాకుండా బహుగుణం, ఈ 4 ఒక్కొక్కటి 4 రకాలు, 5 రకాలు. అక్కడ అప్పటికే ఆ యజ్ఞశాలలో వండిన రకాలు ఉంటాయి కదా, ఋత్వికుల కోసమే వండారో ఇంకోళ్ళ కోసమే వండారో ఎవరి కోసం వండారో తెలియదు, కానీ ఆ వండిన పదార్థాలన్నిటినీ తీసేసుకున్నారు. ఆ తీసుకునేటప్పుడు ఏం చేశారంటే వీటిని సరిగా మూటలు కట్టి ప్యాక్ చేసి ఇవంతా మన వల్ల కాదు, గిన్నెలు ఎత్తుకుపోదామని చెప్పి గిన్నెలు ఎత్తేసేసుకున్నారు. భాజనై బహుగుణమన్నమాదాయ. ఈ గిన్నెలు ఎత్తుకుపోతే ఉన్నవాళ్ళు ఏం తింటారో ఏం పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఇంకా వేరే అనే భావనే లేదు, ఆ భేద భావనే లేదు. వాళ్ళ దృష్టి అంతా శ్రీకృష్ణుడు వచ్చాడు, ఆయనకి పెట్టాలంటే అన్నం పెట్టాలంటే ఎక్కడుంది? అది గిన్నెలో ఉంది, గిన్నె ఎత్తుకుపోతే సరి అని ఆ గిన్నె ఎత్తుకుపోయారు. భాజనై అభిసస్రు, ఒకళ్ళ వెనక ఒకళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. ఇందాక తొక్కుకున్నట్టు కాళ్ళు తొక్కుకోకుండా, ఎవరికి మరొకళ్ళు అడ్డం పడకుండా అభిసస్రు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ప్రియం, తమకు చాలా ఇష్టమైనటువంటి అందరికీ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని చూడటానికి సర్వాహ, ఈ 18+ యజమాన పత్నులందరూ పరిగెత్తేటప్పుడు నేను శ్రీకృష్ణుడిని చూడాలి, అందుకని ఎటు వెళదాము, నేను ముందుండాలి, నేను వెనక ఉండాలి అనే భావన కూడా వాళ్ళ మధ్యలో లేదు. సముద్రమివ నిమ్నగా, నదులు బాగా వరద వస్తే సముద్రానికి అలా పారుతాయి కదా,
అలా పారినట్టు వీళ్ళు పారి వెళ్ళిపోయారంతే. సముద్రంలోకి పారే నీటిలో ఏ నీటి బిందువు నేను ముందుండాలంటే నేను ముందుండాలని ఏమనుకోదు. తన మానాన తాను పారుతూ ఉంటుందంతేను. ఆ నీటి బిందువు ముందుకెళ్ళిపోవచ్చు, వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఎటైనా కావచ్చు, ఏమీ సంబంధం లేదు. సముద్రాన్ని చేరాలి. ఆ పల్ల ప్రదేశాన్ని చూసుకుంటూ, పల్లపు దేశాన్ని చూసుకుంటూ అలా పారుతూ ఉండాలి అనే ప్రతి నీటి బిందువుకు ఉంటుంది కదా. అలాగే వీళ్ళలో కూడా నేను శ్రీకృష్ణుణ్ణి చేరాలి, ఈ శ్రీకృష్ణుణ్ణి చూడాలి అని ఎన్నో రోజులుగా నేను ఆత్రంగా ఉన్నాను అనేటువంటి భావనే ఉంది. నాకంటే ముందు ఎవరున్నారు, నేను ఫస్టా సెకండా, ఇవి కూడా వీళ్ళలో ఆలోచనలు లేవు. సహజంగా పరిగెత్తారు. చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనై అభిసస్రు ప్రియం సర్వాహ సముద్రమివ నిమ్నగా. వీళ్ళిలా పరుగులు పెడుతుంటే నిషిధ్యమానా పతిభి భ్రాతృభిర్బంధుభిస్సుతై భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుతధృతాశయా. వీళ్ళిలా పరుగులు పెడుతుంటే అందులో గిన్నెలన్నీ తీసుకుపోతుంటే ఒక్క మెతుకు మిగల్చకుండా మొత్తం ఉన్నదంతా ఊడ్చుకుపోతుంటే తెలియకుండా ఉంటుందా? యజ్ఞశాలలో అందరికీ కనిపించకుండా ఉంటుందా? కనిపించింది. కనిపించేసరికి ఎక్కడికి వెళ్తున్నారు అని ముందు పాపం వాళ్ళ పతులు అడ్డం పడదామని చూశారు. నిషిధ్యమానా పతిభి. పతులు అడ్డం పడితే వీళ్ళు ఆగితేనా, అసలు వాళ్ళ మాట వినిపించుకుంటేనా, వీళ్ళకి అసలు అది కనీసం చెవుల్లోకైనా ఆ శబ్దం సోకితేనా, ఎవరు ఏ శబ్దం మాట్లాడినా సరే శ్రీకృష్ణ 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 అనే కదా వీళ్ళకి వినిపిస్తోంది. దాంతో వాళ్ళు అసలు ఆ శబ్దాలను వినిపించుకోలేదు. యజ్ఞశాల దాటి వెళ్ళిపోయారు. యజ్ఞశాల దాటి పొరపాటును కూడా అడుగు కూడా బయటికి వేయకూడదు. అసలు పత్నీశాలే కొన్నిసార్లు దాటకూడదు వాళ్ళు. అలాంటిది యజ్ఞశాల దాటి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళని యజ్ఞశాల దాకా అడ్డుకుందాము అని వీళ్ళు ఏదో వెనకాల నుంచి అరుస్తూ వచ్చారు పతులు. కానీ వాళ్ళకి నియమం ఉంది కదా, యజ్ఞశాల దాటకూడదు అని యజ్ఞ నియమం ఉంది కదా. అందువల్ల వాళ్ళు అక్కడ ఆగిపోవలసి వచ్చింది. నిషిధ్యమానా పతిభి. అయితే వాళ్ళొక్కళ్ళే కాదు కదా, వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు. ఏంటి, ఈ స్త్రీల అన్నదమ్ములు ఉంటారు, పతుల అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు. ఈ స్త్రీలందరూ పెద్దవాళ్ళు కదా, పెద్ద పెద్ద ముత్తైదులు కదా, వాళ్ళందరికీ పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. వాళ్ళేమీ యజ్ఞ దీక్షలో లేరు కాబట్టి యజ్ఞశాల దాటకూడదని నియమం వాళ్ళకేమీ లేదు. కాబట్టి వాళ్ళు యజ్ఞశాల దాటి కూడా పరుగులు పెట్టుకుంటూ వెనకాల వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి, అన్నీ గిన్నెలు తీసుకుపోతున్నారేంటి, ఎవరు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎందుకు పరిగెడుతున్నారు, ఈ యజ్ఞం ఏంటి, ఈ నియమం ఏంటి, మీరు పరిగెత్తితే ఈ యజ్ఞం సంగతి ఏంగాను, ఏమిటి గోల అని అరుస్తూనే ఉన్నారు. భ్రాతృభి బంధుభి సుతై, ఒకళ్ళు కాదు వీళ్ళందరూ వచ్చి అరుస్తూనే ఉన్నారు. అరిస్తే వీళ్ళ మనసుకు ఒక్క శబ్దమైనా చేరాలిగా. వాళ్ళ మనసులో ఈ శబ్దాలకి చోటు లేదు, తావు లేదు. భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుతధృతాశయ. మనసులో భగవంతుడి మీదే ధ్యాస ఉంది. ఉత్తమ శ్లోకుడు అంటే విని తీరవలసినటువంటి వాడు, ఆయన్ని గురించే వాళ్ళు విన్నారు వాళ్ళ చెవులతోనూ. దీర్ఘకాలం పాటు ఆయన్ని గురించే విన్నారు. వినటంతో అసలు ఆ చెవులు వేరే శబ్దాలకు అసలు కనెక్ట్ అవ్వట్లేదు. వేరే శబ్దాలు వాళ్ళ చెవుల్లోకి సోకటమే లేదు. వాళ్ళకి శ్రీకృష్ణ అని గోపబాలకులు చెప్తే కృష్ణుడు ఇటువైపు ఉన్నాడు రండి అంటే అది వినిపిస్తోంది. అటువైపు వెళ్ళకండి అని వెనకాల వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళన్నా కూడా ఏమీ వినిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆశయం, వాళ్ళ సంస్కారాల సమూహం లేదా వాళ్ళ యొక్క సంస్కారాలు పెనవేసుకున్న రూపమైనటువంటి మనసంతా కూడా భగవంతుడే నిండిపోయి ఉన్నాడు. భగవంతుణ్ణి అలా నింపేసుకున్నారు. చెవుల ద్వారా చెవులకు కూడా అలవాటు చేసుకుని మనస్సుని మొత్తం భగవంతుడితో నింపేసుకుని ఉన్నారు. ఆ నింపిన మనసులో వేరే శబ్దానికి కానీ వేరే భావానికి కానీ చోటే లేదు. ఆ స్థితికి వాళ్ళు వచ్చారు. దాంతో ఈ పక్కన బంధువులు వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా, ఎంత అడ్డం పడ్డా, చేతులకి కళ్ళ ముందు పెట్టి ఇలా అన్నా సరే వాళ్ళు ఏమీ చలించలేదు. వాళ్ళ దారిన గోపబాలకులు చెప్పిన రూట్లో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. నిషిధ్యమానా పతిభి భ్రాతృభిర్బంధుభిస్సుతై భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుతధృతాశయ. ఈ ప్రయాణం సాగింది కొంతసేపు. సాగి యమునా నదీ తీరం వరకు వెళ్ళింది. యమునోపవనే అశోక నవపల్లవ మండితే విచరంతం వృతం గోపై సాగ్రజం దదృశు స్త్రియ. యమునా తీరానికి వెళ్ళారు. ఆ యమునోపవనే, యమునా తీరంలో
ఆ ఇసుక మేట దాటిన తర్వాత ఉండేటువంటి మిగతా చిన్న చిట్టడవి ఉంటుంది కదా, ఆ చిట్టడవి దాకా వెళ్ళారు. ఆ చిట్టడవిలో అశోక నవ పల్లవ మండితే అశోక వృక్షాలు ఉన్నాయి. మనకు తెలిసిన అశోక వృక్షాలు కావనుకుంటాను ఇవి అశోక అని తర్వాత ఎవరో పేరు పెట్టారు ఈ చెట్లకి, అశోక వృక్షాలకి. మనకు తెలిసిన అశోక ట్రీస్కి ఇది వేరే చెట్టు, దాని చిగురు ఎర్రగా ఉంటుంది అని అంటారు. చూసామో లేదో కూడా తెలియదు, ఎందుకంటే అశోక అంటే ఇటు వెళ్ళిపోతుంది, అసలు అశోక అంటే ఏంటో మనకు కూడా తెలియదు. ఆ అశోక వృక్షం తాలూకు కొత్త చిగుళ్ళతో మొత్తం ఎర్రగా ఉంది ఆ వనమంతా కూడా. నవ పల్లవ మండితే అక్కడ ఈయన ఆకలిగా ఉన్నాడు కదా, ఓ చోట కదలకుండా కూర్చోవాలి కదా, కూర్చోవట్లేదు. విచరంతం హాయిగా ఇటువంటి తిరుగుతున్నాడు. వృతం గోపై, ఈయన కాకపోతే మిగతా వాళ్ళందరికైనా ఆకలిగా ఉండాలి కదా, ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు కదలికలు లేకుండా కాసేపు కూర్చోవాలి కదా, అన్నం తెస్తారు అంతవరకు ఆగుదాం అనుకోవాలి కదా. వాళ్ళు ఈయన తిరిగితే వాళ్ళతో పాటే తిరుగుతున్నాడు, ఆయనతో పాటే వాళ్ళు కూడా తిరుగుతున్నారు. విచరంతం వృతం గోపై. సాగ్రజం బలరాముడు గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన అలాగే ఉన్నాడు, ఆయనతో కలిసే ఈ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుణ్ణి వీళ్ళు చూశారు. సాగ్రజం దదృశు స్త్రియ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. వీళ్ళు చూసేసరికి ఆయన ఏ రూపంతో ఉన్నాడు, ఏ స్టైల్లో ఉన్నాడు, వీళ్ళకి ఏ రూపంలో కనిపించాడు, ఇలాంటి విషయాలన్నీ పైన రావాల్సినటువంటి విషయాలు. దాన్ని యథాప్రకారం మనం కనిపెట్టుకుందాము. వీళ్ళు దదృశు అనే స్థాయి దాకా ఎలా వెళ్ళారు అనే విషయాన్ని మాత్రం మరొకసారి ఆలోచించుకుందాము. దదృశు ఎప్పుడు చూడగలిగారు వీళ్ళు? వీళ్ళతో కూడా ఉండేటువంటి పతులు చూడలేని తాము చూడగలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని వాళ్ళు ఎప్పుడు చూడగలిగారు అంటే మనసంతా ఆయన్ని నింపుకున్నప్పుడు చూడగలిగారు. మనసంతా ఆయన్ని ఎలా నింపుకోగలిగారు అంటే చెవుల నిండా ఆయన యొక్క శబ్దాలను నింపుకోవడం ద్వారా అలా చేయగలిగారు. చెవుల నిండా ఆయన శబ్దాన్ని వింటే, చెవులతో ఆయన శబ్దాన్ని మాత్రమే వినగలిగే స్థాయిని తెచ్చుకుంటే, మనసంతా ఆయన యొక్క రూపమే నిండిపోతే ఆయన్ని చూడగలిగినటువంటి స్థితి వస్తుంది అనటానికి నిదర్శనంగా వీళ్ళు మిగిలారు. కాబట్టి మనలో ఎవరైనా సరే ముందు ఆయన్ని చూడాలి అని అనుకుంటే ఆయన్ని చూడటానికి తగ్గట్లుగా మనం ఏమేం చేస్తున్నాము అనే విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. ఆయన్ని గురించి వినటానికి కానీ లేదా మనసులో ఆయన్ని నింపుకోవటానికి కానీ అడ్డంగా మనలో ఏ భావాలు పనిచేస్తున్నాయి అనే విషయాన్ని గమనించుకోవాలి. అహంభావం అడ్డం వస్తోందా, మమతాభావం అడ్డం వస్తోందా, ఏదో నాకు అది కావాలి ఇది కావాలి వ్యవహారం అది ఇది అని అడ్డం వస్తోందా, లేకపోతే వేరే ఏమైనా ఉందా అనే సంగతి ఆలోచించుకోవాలి. ఒకవేళ గనక అహమ్మమాభావాలు గనక అడ్డం వచ్చే మాట అయితే ఈ యజ్ఞక్రియలు లేదా వ్రతాలు, పూజలు, నోములు, దానాలు అన్నీ కూడా ఆ అహమ్మమాభిమానాలని పోగొట్టేటువంటి విధానాలకు చాలా అనువైనవి అనే విషయాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరించుకుని దానికి తగ్గట్లుగా ఆ యజ్ఞయాగాదుల్ని చేసుకుని ఆ భావనతో ప్రధానంగా చేసుకుని ఆ భావంతో అహమ్మమాభిమానాలను పోగొట్టుకుని ఆయన మీద ప్రేమ పెంచుకుని ఆయన శబ్దాలనే వింటూ ఆయన శబ్దాలనే మనసులోకి ఎక్కించుకుంటూ ఆయన రూపాన్నే మనసులోకి ఎక్కించుకుని దాన్ని మనసంతా నింపేసుకుని ఆయన్ని చూడాలి అనేటువంటి తహతహతో ఒక రకమైనటువంటి తీవ్రమైన ఉత్కంఠతతో గనక ప్రయత్నం చేస్తే ఆయన కనిపిస్తాడు లేదా ఆయన్ని చూడగలుగుతారు అనే విషయాన్ని ఈ ఘట్టంలో ఈ శ్లోకాలతో శ్రీశుకుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఘట్టంలో ఈ అంశాలు తప్ప మిగతా వ్యక్తులకు పెద్దగా విలువ లేదు. అంశాలకున్న విలువ వ్యక్తులకు ఉండదు. వ్యక్తులనేవి కేవలం అంశాలను చెప్పడానికి ఆధారంగా ఉపయోగపడే పాత్రలు లాంటివే. వాటికి పెద్దగా విలువ లేదు. ఆ పాత్రల్లో ఉండేటువంటి అమృతానికే విలువ ఎక్కువ. కాబట్టి ఆ అమృతాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా చేసేటువంటి పూజలు కానీ ఇవన్నీ కానీ ఏవైనా సరే మనకి మహమ్మమాభిమానాలని పోగొట్టి ఆ శ్రీకృష్ణ సందర్శనం చేయించేందుకు వీలుగా ఉండాలి. ఆ పరమాత్మను మనం చూడగలిగే స్థాయికి ఆ కర్మలు మనల్ని తీసుకెళ్ళాలి అనే దృష్టితో ఆ పనులన్నీ చేసుకుందాము. అదేవిధంగా ఆయన్ని గురించే వింటూ మనసంతా ఆయన్నే నింపుకుని ఆయన్ని చూడాలి అని తహతహతలాడి ఆ పరమాత్మను చూసేటువంటి రోజుకి మనం దగ్గరవుదాము. అలా మనల్ని కూడా ఆ రోజుకి దగ్గరగా తీసుకువెళ్ళవలసిందిగా ఆ శ్రీకృష్ణ సందర్శనం లేదా ఆ పరమాత్మను చూడటం అనేటువంటి
విధానంలో మనల్ని కూడా నడిపించవలసిందిగా ఆ త్యాగాపర యాగానుగ భోగావళి రాగాపహుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకు క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.